సకల ఆశీర్వాదాలకు కారణభూతుడానికి కొందనాలు. ఇంతవరకు ప్రియబిడ్డలందరూ చేసిన ప్రార్థనలను, విజ్ఞాపనలను మీరు అంగీకరించినందుకు స్తోత్రాలు ప్రభువా. ఈ స్థలములో వినబడుతున్న ప్రతి ప్రార్థనకి మీరు జవాబిస్తున్నందుకు కృతజ్ఞతలు ప్రభువా. ఈ మందిరం మీద నీ కనుదృష్టి నిలిపినందుకు స్తోత్రాలు ప్రభువా. ఈ మందిరం మీద నీ మనసును నిలిపినందుకు స్తోత్రాలు. ఈ మందిరంలో చేయబడుతున్న ప్రతి ప్రార్థన, విజ్ఞాపన, ఆరాధన సమస్తము ధూపం వలె నీ సన్నిధిలో చేర్చుకుంటున్నందుకు నేను స్తుతిస్తున్నాను ప్రభువా. ఈ శ్రేష్టమైన సమయంలో నీ వాక్యము ద్వారా మందరితో మీరు మాట్లాడండి ప్రభువా. మమ్మల్ని దర్శించండి ప్రభువా. నీ వాక్యము ద్వారా మమ్మల్ని సరిచేయండి నా తండ్రి నాయన. మేము సరిచేయబడే ఈ స్థలం నుంచి వెళ్ళాలి ప్రభువా. అలాంటి కృప మీరు మాకు అనుగ్రహించమని, రావాల్సిన వారు ఎంతోమంది ఉంటున్నారు, వారిని తోడుపెట్టుకుని రమ్మని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చుందాం. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించునుగాక. దేవుని సన్నిధిలో ఈ రీతిగా ప్రతి దినము గడుపుట అది ఎంతో శ్రేష్టమైనదని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ఒక శ్రేష్టమైన వర్తమానం మనం వినబోతున్నాం. మీ పరిశుద్ధమైన గ్రంథాలు తెరిచి మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 9వ వాక్యంని చదువుకుందాం. 9 నుంచి 10 వచనాలు చదువుకుందాం. ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనత పొందినవాడై ఉండెను. వేదన పడి తన తల్లి తన కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇజ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండు, దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేయను. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా నా వైపు అందరూ చూస్తూ ఈ మాటలు వినండి. ఎబ్బేజు అనే మాటకి అర్థం ఏంటంటే వేదన లేదా దుఃఖము. ఆ పేరుకున్న అర్థం అది. అయితే ఎబ్బేజు గురించి క్లుప్తంగా అతను ప్రార్థన చేసే దాంట్లో 4 అంశాలు ప్రాముఖ్యం కనపడుతూ ఉంటాయి. ఒక్కొక్క అంశం గురించి ఒక్కొక్క రోజు నేను వర్తమానం ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఈరోజు అతను చేసిన ప్రార్థనలో మనం ఏంటంటే, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలి. ఇది రోజు టైటిల్. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలి. ఈ ప్రార్థన చేసిన తర్వాత ఆ కింద చివరిలో ఒక మాట ఉంటుంది. ఆ ప్రార్థన దేవునికి అంగీకృతమై ఉన్నదట. దేవునికి అది ఇష్టమై ఉన్నదట. దేవుడు ఆ ప్రార్థనను అంగీకరించి దానికి జవాబిస్తూ ఉన్నాడు. దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేయును. చూడండి, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము కూడా ఖచ్చితంగా రోజుకి 1 సారైనా 2 సార్లైనా 3 సార్లైనా ప్రార్థన చేస్తామా లేదా? మనం చేసిన ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడా, అంగీకరించట్లేదా అనేది మనకి ఒక క్లారిటీ ఉండాలి. మనం ప్రార్థన చేశామంటే చేశామని కాదు, మన ప్రార్థనకి జవాబు వస్తుందా, రావట్లేదా. అంటే వెంటనే రావాలని కాదు నా ఉద్దేశం. మన ప్రార్థన చేసినప్పుడు కనీసం ఆ ప్రార్థనకి జవాబు 1 నెల తర్వాత అయినా, 1 వారం తర్వాత అయినా,
10 రోజుల తర్వాత అయినా, లేదా నెల రోజుల తర్వాత అయినా, లేదా 6 నెలల తర్వాత అయినా, లేదా సంవత్సరం తర్వాత అయినా మనం చేసిన ప్రార్థనకి జవాబు వస్తుందా రావట్లేదా అనేది మనము ఆలోచన చేయాలి. ఆలోచన చేయటం మంచిది. ఎందుకంటే గుడ్డెత్తి చేలో పడినట్టుగా మనం వెళ్ళిపోకూడదు. మన ప్రార్థన దేవుడు వింటున్నాడా వినట్లేదా, అంగీకరిస్తున్నాడా అంగీకరించట్లేదా, మన ప్రార్థన ఆయనకి యోగ్యమైనదిగా ఉందా అయోగ్యముగా ఉన్నదా అనేది మనము ఖచ్చితంగా పరిశీలన చేసుకోవాలి. అవునంటారా కాదంటారా? అందుకనే దావీదు అంటాడు, నా హృదయంలో పాపం పెట్టుకుని నేను ప్రార్థన చేయటం వలన అది దేవుడు అంగీకరించట్లేదు అని అంటాడు. మన హృదయంలో పాపం ఉంటే, మన హృదయంలో ద్వేషం ఉంటే, మన హృదయంలో అసూయ ఉంటే, మన హృదయంలో కలహం ఉంటే, లేదా ఇతరుల పట్ల ఏదైనా ఆయస్కరమైనది మన హృదయంలో ఉంటే, అది పెట్టుకుని మన ప్రార్థన చేస్తే ఎప్పటికీ అది వినడు. నువ్వు పాటలు బాగా పాడొచ్చు, క్రమంగా మందిరానికి రావచ్చు, మంచిగా పరిచర్య చేయొచ్చు, మంచిగా దేవునికి కానుక ఇవ్వచ్చు, అయినా నీ ప్రార్థన వినడు. ఎబ్బేజులో నుంచి మనం నేర్చుకోవాల్సిన చాలా లోతైన సత్యాలు మీరు వినబోతూ ఉన్నారు. అతని ప్రార్థన దేవుడు వింటున్నాడు. వింటూ మాత్రమే కాదు, అంగీకరించాడట. అందుకనే మనం దేవుని మందిరంకి వెళ్ళినప్పుడల్లా నీ ప్రవక్తనను బహు జాగ్రత్తగా చూసుకోవాలి. అది ఓన్లీ మందిరంలోనేనా కాదు, నీవు ఇంటి దగ్గర ఉదయకాలం ముందు ప్రార్థన చేయడానికి మోకరిస్తావు కదా, అప్పుడు కూడా మనం ఏం చేయాలి? సరి చూసుకోవాలి. ఇప్పుడు మనం ఇంటిలో నుంచి బయటికి వెళ్ళాలంటే ఫస్ట్ నువ్వు ఎక్కడికి వెళ్తావంటే అద్దం దగ్గరికి వెళ్ళవా? అద్దం దగ్గరికి వెళ్ళి నీ ముఖాన్ని బాగా చూసుకుంటావు. ఎక్కడైనా ఇబ్బందికరంగా ఉంటే వెంటనే వెళ్ళి శుభ్రం చేసుకుని మళ్ళా అద్దం దగ్గరికి వచ్చి సరి చేసుకుని అప్పుడు బయటికి వెళ్తావు. అందుకే నిద్ర కళ్ళతో బయటికి వెళ్ళిపోం కదా. వెళ్ళిపోతే ఏమంటారు అందరూ మనల్ని? దాని తర్వాత నేను చెప్పవసరం లేదు, మీకు అర్థమైంది. అలాగనే అద్దంలాగా మీరు అర్థం చేసుకోవద్దు. అర్థము వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఈ బైబిల్ వాక్యం అనే అద్దము. ఈ వాక్యమైన అద్దం దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మనం సరి చేసుకోవాలి. మోకరించినప్పుడు మనం సరి చేసుకోవాలి. దేవుని మందిరం దగ్గరికి వచ్చినప్పుడు మనం సరి చేసుకోవాలి. వాక్యము చదువుతున్నప్పుడు మనం సరి చేసుకోవాలి. మెట్టుకు మనం అన్ని విషయాలు సరి చేసుకుని, ఎస్ నేను కరెక్ట్గా ఉన్నాను, నేను ఎవరితో నాకు ఎటువంటి విరోధ భావం లేదు, నేను ఎవరితో గొడవ పడలేదు, ఎవరికి నా పట్ల ఆయస్కరంగా లేదు అని నీకు కన్ఫర్మ్ అయిన తర్వాత నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేసేటప్పుడు నీ ప్రార్థన దేవుడు వింటాడు. అప్పుడు నీ హృదయం ఎలా ఉంటుందో తెలుసా? తేలికగా ఉంటుంది. లేదంటే ఏమైతే తెలుసా? నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తుంది. రాత్రి నిన్ను పలానా ఆయన తిట్టాడు కదా, పలానామ నేను ఇలాగ అంద కదా, నువ్వు అంత సమాధానం పడకుండా ప్రార్థన చేస్తావేంటి? అందుకని ప్రభు అంటాడు, నువ్వు బలి అర్పించేదానికంటే కూడా మొట్టమొదటిగా నువ్వు వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడిరా అని అంటాడు. సమాధానం లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించడు. సరి చేయబడకుండా ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించడు. మన హృదయం లేదన్న పాపం పెట్టుకుని ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించడు. 4 ముక్కలు ప్రార్థన చేశాడు, 4 అంశాలు ప్రార్థన చేశాడు, వెంటనే ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఇది మొదటి భాగం, మీకు అర్థమైంది. ఇందులో రెండో ఉన్న భాగం ఏంటంటే, అతడు ఈ 4 అంశాల్లో మీరు ఎక్కడ గమనించినా ఆస్తుపాస్తులు అడగల, మేడ మిద్దులు అడగల, వెండి బంగారాలు అడగల, శత్రు ప్రాణాన్ని కూడా అడగల, ఏం అడగల. ఏమన్నాడు? ప్రభు నన్ను ఆశీర్వదించు, అంతే. నెంబర్ 1. ఈరోజు మనం అది ధ్యానించబోతున్నాం. నిశ్చయముగా నీవు నన్ను, అంటే ఖచ్చితముగా నీవు నన్ను ఆశీర్వదించు అని డిమాండ్గా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. 1, నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు అని ప్రార్థన చేశాడు. ఎబ్బేజు అన్న మాటకు అర్థం మళ్ళా చెప్తున్నాను మీకు. వేదన పుత్రుడు లేదా దుఃఖపుత్రుడు. దుఃఖం అంటే
ఎందుకు దుఃఖం కలిగింది ఆ తల్లికి అని అంటే, ఆమె వేదన పడుతూ తల్లికి ఆ కుమారుడికి జన్మనిచ్చింది. ఏ తల్లి అయినా ఒక కుమారుడికో కుమార్తెకో జన్మనివ్వాలంటే అది ఫ్రీగా అయ్యే పరిస్థితి ఎంత మాత్రమో కాదు. అంటే చావుల అంచుల వరకు వెళతారు, చావు బ్రతుకుల వరకు వెళ్తూ ఉంటారు. అవునంటారా కాదంటారా? ఖచ్చితంగా వేదనతోనూ దుఃఖముతోనూ బాధతోనూ కన్నీళ్లతోనూ బిడ్డకి జన్మనిస్తారు ఏ తల్లి అయినా సరే. ఆ బిడ్డ వెంటనే బయటకు వచ్చిన వెంటనే ఆ బిడ్డను చూసిన తల్లి ఆ బాధ అంతా ఏం చేస్తుంది? మర్చిపోతూ ఉంటుంది. అవునంటారు కాదంటారా? అలాగనే ఆత్మీయంగా మన ఆత్మీయ తల్లిదండ్రులు మనం కంటూ ఉన్నప్పుడు, మనం కనబడిన మనము దైవజనుడికి ఎలాగుండాలంటే దుఃఖాన్ని కలగజేసేవారుగా ఉండకూడదు, బాధను కలగజేసేవారుగా ఉండకూడదు. అపోస్తలుడైన పౌలు అదే అంటాడు, నేను దుఃఖముతో మీకు నేను పరిచర్య చేసిన ఎడల లేదా మీకు ప్రకటించిన ఎడల మీకు ఏం ఉపయోగము? అది మీకు శ్రమే కదా, అది మీకు దుఃఖమే కదా, అది మీకు ఆయాసమే కదా. అవునంటారా కాదంటారా? దైవజనుడికి ఎప్పుడు ఆత్మీయ పిల్లలు దుఃఖాన్ని కలగజేయకూడదు, బాధను కలగజేయకూడదు, వేదనని కలగజేయకూడదు. పుట్టిన వెంటనే మనం చూడండి, మనం పుట్టిన వెంటనే తండ్రికి ఆ పిల్లలు ఏం చేయాలంటే సంతోషాన్ని తీసుకురావాలి. అతని పుట్టిక అనేక మందికి సంతోషాన్ని కలగజేస్తుందట. శరీర సంబంధమైన పుట్టిక ఒక వ్యక్తికి, ఒక తండ్రికి, ఒక తల్లికి సంతోషాన్ని కలిగిస్తే, ఆత్మీయంగా నువ్వు వాక్యం చేత కనబడిన నీవు, నీ ద్వారా సంఘంలో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. ఎందుకు? నువ్వు వాక్యం చేత కనబడ్డావు. వాక్యం ఎవరో? యేసుక్రీస్తు ప్రభువే కదా. ఆయన నిన్ను కన్నాడు. కీర్తనలో ఒక మాట రాయబడి, ఆయన నేను కంటిని అని అంటాడు. తండ్రి అని దేవుడు కుమారుని అని క్రీస్తుని కన్నాడట. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ద్వారా తండ్రి అని దేవుడు ఎప్పుడైనా దుఃఖపడ్డా? 33.5 సంవత్సరాల్లో ఎక్కడైనా యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఎవరైనా దుఃఖపడ్డారా? ఎవరైనా బాధపడ్డారా? లేదు లేదు లేదు. ఈ తల్లి అంటుంది, నేను దుఃఖంతో వాడిని కంటిని, వేదనతోనే నేను వాడిని కంటిని అని అంటూ ఉంది. నిజమే, వాక్యము ద్వారా ఒక వ్యక్తిని కన్న తర్వాత ఆ వ్యక్తిని బట్టి ఆ తల్లికి తండ్రికి సంతోషం రావాలి, అందుకే దుఃఖం రాకూడదు. నేను మిమ్మల్ని అడుగుతున్న చిన్న ప్రశ్న, మీ ఆత్మీయ తల్లిదండ్రులకి మీ ద్వారా దుఃఖం కలుగుతుందా? వేదన కలుగుతుందా? సంతోషం కలుగుతుందా? ఎబ్బేజు వేదంలో పుట్టినప్పటికీ కూడా ఆ దుఃఖాన్ని అంతటినీ ఏదో కొట్టివేశాడట. తను ఎదుగుతున్న కొలదే అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఆత్మీయతలో నువ్వు ఎదుగుతున్నావంటే, వాక్యంలో నువ్వు ఎదుగుతున్నావంటే, ప్రార్థనలో నువ్వు ఎదుగుతున్నావంటే, విశ్వాసంలో నువ్వు ఎదుగుతున్నావంటే అర్థమేంటి తెలుసా? నువ్వు అనేక ఫలాలు ఫలించేదానిగా ఉండాలి. ఫలించేదానిగా నీలో ఏ ఫలాలు ఫలించాలి? మనలో ప్రేమ అనే ఫలాలు ఫలించాలి, క్షమాపణ అనే ఫలాలు ఫలించాలి. అంతేగాని నన్నే అంటాడా, నన్నే చేస్తాడా, ఇది కాదు. నువ్వు ఫలం లేని దానిగా ఉండకూడదు, ఫలించేదానిగా ఉండాలి. ఇక్కడ ఎబ్బేజ్ కంటే కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 1వ అధ్యాయం మొదలుకొని అంతవరకు చదువుకుంటూ వస్తే దరిదాపుగా 700 మందికి పైగా సహోదరులు ఉన్నారు. 700 మందికి పైగా. వారు ఎవరిని దీవించిన దేవుడు ఎబ్బేజ్ని ఎందుకు దీవించాడు? ఇతని కంటే ఘనత కలిగిన వారు లేరా? ఇతని కంటే పేరు పొందిన వారు లేరా? ఇతని కంటే యోగ్యమైన వారు లేరా? ఎంతోమంది ఉన్నారు. ఆదాము మొదలుకొని ఎబ్బేజ్ వరకు కూడా దరిదాపుగా 700 మంది పైన సహోదరులు ఉన్నారు. కానీ దాంట్లో ఎబ్బేజు ప్రత్యేకమైన వాడిగా కనబడుతున్నాడు. అదే చెప్తున్న సంఘంలో అందరితో పాటు నువ్వు ఉంటాం కాదు, నీకంటే ఒక ప్రత్యేకత కనబడాలి, నీలో ప్రత్యేకత కనబడాలి. నువ్వు ఎవరితో మాట్లాడినా, ఎవరితో సహవాసం చేసినా నీలో ఆ ప్రత్యేకత కనబడాలి అని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను.
ప్రత్యేకత లేకపోతే, అందరూ నువ్వు కలిసిపోతే ఇక నీ గొప్పతనం ఏముంది చెప్పండి? ప్రత్యేకత చాలా చాలా అవసరం. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, అంతమందిలో ఎబ్బేజుని దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు అంటే, మళ్ళీ చెప్తున్నాను, అతను ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే అతనిలో ఏ పాపము లేదు. అతను ఏ పాపం లేదు. దేవుడు వెంటనే అంగీకరించాడంటే అతనిలో ఏ దోషము లేదు. అందుకని అతని ప్రార్థన దేవుడు అంగీకరించాడు. మొట్టమొదటి అంశం ఏంటి చెప్పండి? ఆయన చెప్పింది, ఆయన ఏమన్నాడు తెలుసా? నీవు నిత్యముగా నన్ను ఆశీర్వదించి. మొట్టమొదటి ఏమడిగాడు చెప్పండి? ఆశీర్వదించు. ఆది కాండంలో మీరు చదవద్దు, నా ఇంక చూడండి. ఆది కాండంలో మొదటి అధ్యాయంలో ఆది దంపతులను యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగ ఆశీర్వదించాడు తెలుసా? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి అని ఆశీర్వదించాడా లేదా? ఎబ్బేజు ఇక్కడ అడుగుతున్నాడు, కానీ తండ్రి అనే దేవుడు అడగకుండానే వాళ్ళకి ఆశీర్వాదం ఇచ్చాడు. ఆశీర్వాదంలో మరణం ఉండదు, ఆశీర్వాదంలో వేదన ఉండదు, ఆశీర్వాదంలో దుఃఖం ఉండదు, ఆశీర్వాదంలో కరువు ఉండదు, ఆశీర్వాదంలో రోగం ఉండదు. ఇది నిజమైన ఆశీర్వాదం అంటే. కానీ ఆ ఆశీర్వాదం కొన్ని దినాల వరకే వారు అనుభవించారు, కానీ మాట వినని కారణమున ఆశీర్వాదం అంతా కూడా పోగొట్టుకున్నారు. అందుకని ఇక్కడ ఎబ్బేజు మళ్ళీ ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. దేవా నన్ను ఆశీర్వదించయ్యా. ఆదాము పోగొట్టుకున్నాడయ్యా, అవ్వమ్మ పోగొట్టుకుంది, చెప్పుకుంటూ పోతే వాళ్ళందరూ ఆశీర్వాదం పోగొట్టుకున్నారు. మళ్ళీ ఆశీర్వాదం కావాలని ఎబ్బేజు ఒక్కడిక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిజమైన ఆశీర్వాదం అంటే అసలు ఏంటి? ఏ ఆశీర్వాదం గురించి ప్రార్థన చేసమంటున్నాడు? చదవండి మాట ఒకసారి. ఆశీర్వాదం అంటే అసలు అర్థం ఏంటి? ఆది కాండము 32 అధ్యాయము 22 నుంచి 29 వరకు చదువుకుందాం. ఆ రాత్రి అతడు లేచి తన 2 దాసులను తన 11 మంది పిల్లలను తీసుకుని ఎబ్బోకు రేవు దాటిపోయాను. యాకోబు ఆ ఏరు దాటించి తన కలిగినదంతయు పంపివేశాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారి వరకు అతనితో పెనుగులాడాను. తాను తొడగూటి మీద అతను కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనుమనగా అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోనీయన నేను. ఆయన నీ పేరేమని అడుగుగా అతడు యాకోబని చెప్పాను. అప్పుడు ఆయన ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. చాలా దేవునికి మహిమ కలుగును కాక. ఇంకా నా వైపు చూడండి. ఆశీర్వాదము అంటే ఏమిటో యాకోబు ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అది చదివిన వారికి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. నేను అంటాను, యాకోబుకి అప్పటికి విస్తారమైన ఆస్తి ఉంది. ఆ రోజులు ఆస్తి ఎలా కట్టేవారంటే గొర్రెలు, మేకలు, గాడిదలు, ఒంటెలు, గుర్రములు, పిల్లలు, ఇవన్నీ ఆస్తిగా ఆ రోజు కట్టేవారు. నేను అంటాను, యాకోబు పదనరాము నుంచి బయలుదేరి వస్తున్నప్పుడు విస్తృతమైన ఆస్తి, ఒక రకంగా చెప్పాలంటే ఒక 10 మైళ్ళు దూరం, అంత దూరం వరకు ఆస్తి వెళ్తూనే ఉంది. చాలా దూరం వరకు ఆస్తి వెళుతూనే ఉంది. విస్తారమైన ఆస్తిని సంపాదించుకున్నాడు కదా.
ఆస్తిని అంతటిని కూడా రేవు దాటించి, ఎబ్బోక రేవు దాటించి మళ్ళా వెనక్కి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఆస్తి అంటే మనం అనుకునేది ఏంటంటే ఒక బంగళా ఉండి, ఒక కారు ఉండి, ఒక ఉద్యోగం ఉండి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే అదే మనం ఆస్తి అనుకుంటాం. అక్రమ దినమందు నీ ఆస్తి అక్కడికి రాదు. ఉగ్రత దినమందు నీ ఆస్తి అక్కడికి రాదు. ఉగ్రత దినం ఎప్పుడు? దేవుడు రాకడైనా కావచ్చు, లేదా నీ పోకడైనా, ఏదో ఒకటి జరిగిద్ది. అప్పుడు నీ ఆస్తి నీతో పాటు వస్తుందా? రాదు. నువ్వు తల్లి గర్భములో నుంచి దిగంబరిగానే వచ్చావు, దిగంబరిగానే వెళ్ళిపోతావు. ఒట్టి చేతులతోనే వచ్చావు, తిరిగి వెళ్తున్నప్పుడు ఒట్టి చేతులతోనే వెళ్ళిపోతావు. ఏమి మనం తీసుకెళ్ళాం కదా. మరి ఆస్తి అంతా ఎందుకు? బ్రతకడానికి కావాలి, కాదనట్లా, కానీ బ్రతికి ఆస్తి కాకూడదు. మళ్ళా చెప్తున్నా, బ్రతకడానికి ఆస్తి, బ్రతికి ఆస్తి కాకూడదు. యాకోబుకి ఇంత ఆస్తి ఉంది కదా, ఇంత ఆస్తి ఉన్నప్పుడు కూడా ఆస్తిని ఏమాత్రం లెక్క చేయకుండా ముందుకు పంపేసి వేశాడు. నేను అంటాను, మనిషి బ్రతికితే 70 సంవత్సరాలు, తర్వాత 80 సంవత్సరాలు. నేను అంటాను, మనకైతే గ్యారంటీ వారంటీ లేదు కదా. నేను అంటాను, నువ్వేం సంపాదించుకున్నావు అని నేను ఒకవేళ ప్రశ్న వేస్తే, లేదా ప్రభువే మనందరికీ ప్రశ్న వేస్తే మనం ఏ సమాధానం చెప్తాం చెప్పండి? బైబిల్లో ఒక ఆమె అంటది, నేను కష్టపడి ఒక కుమారుని సంపాదించుకున్నాను అంటది. తర్వాత మరొక ఆమె అంటది, నేను నక్కతో పోరాడి సంపాదించుకున్నాను కుమారుని అని ఇంకొక ఆమె అంటది. ఒకడు ఆస్తిపాస్తులు సంపాదించుకుని ఒకడు అంటాడు. ఇలా రకరకాలుగా అంటున్నారు. వీళ్ళందరూ ఈ రీతిగా స్టేట్మెంట్ ఇస్తే ఒక ఆయన మాత్రం అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తుని సంపాదించుకున్నాను, క్రీస్తుని సంపాదించుకున్నాను. క్రీస్తుని సంపాదించుకోవడానికి సమస్తమును పెంటగా ఎంచాడు. అమ్మా, క్రీస్తుని సంపాదించుకోవాలంటే సమస్తం మనం ఏం చేయాలి? పెంటగా ఎంచాలి. సమస్తం మనము నష్టపోవాలి. డిగ్రీస్ అన్నీ కూడా విడిచిపెట్టాలి. మనకు కొన్ని డిగ్రీస్ ఉంటాయి కదా, నేను అది, నేను ఇది, నేను అది, నేను ఇది అని అంటాం కదా. అవన్నీ మనం ఏం చేయాలి? విడిచిపెట్టుకుంటేనే ఆయన మనకు దొరుకుతాడు, ఆయన మనము సంపాదించుకుంటాం. క్రీస్తుని సంపాదించుకోవాలి. ఆస్తి అంటే భూ సంబంధం అనేది కాదు. అలాగనుకుంటే అబ్రహాము ఆస్తిపరుడే కదా, ఇస్సాకు ఆస్తిపరుడే కదా, యోబు ఆస్తిపరుడే కదా, పౌలు ఆస్తిపరుడే కదా, మోషే కూడా ఆస్తిపరుడే కదా. మరి వీళ్ళందరూ ఎందుకు పెంటకాయించారు? ఆస్తి అంటే ఇది కాదు. ఆస్తి అంటే నిజమైన ఆశీర్వాదము ఏంటో తెలుసా? యాకోబు రాత్రంతా పోరాడాడు. ఎందుకయ్యా, ఎందుకు పోరాడావు? ఎందుకు ప్రార్థన చేస్తున్నావు నువ్వు? నిజంగానే చెప్పండి, ఒప్పుకుందాం, మనకి ఎంత ఆస్తి ఉంటే మనం ప్రార్థన చేస్తామా? ఇంత కనుక మన ఆస్తి ఉంటే మందిరానికి వస్తామా? యాకోబు అంత ఆస్తి అవసరం లేదండి. మనకి బ్యాంక్ బ్యాలెన్స్ కనీసం 1,00,000 రూపాయలు ఉంటే, అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఏక్ దినక అంతే, ఆ రోజుకి నేనే రాజుని. 1,00,000 రూపాయలు ఉంటాయి. అసలు అంతవరకు అంటే అండి, మనకు అప్పులు లేకపోతే చాలు. మనం ఎన్నిసార్లు చెప్తాం చెప్పండి? కానీ యాకోబు చూడండి, ఎంత ఆస్తున్నా దేవుని సన్నిధిని విడిచిపెట్టలేదండి, దేవుని మర్చిపోలేదండి. దేవుని సన్నిధికి వచ్చి మోకరించి అంటాడు, అయ్యా ఇది కదా ఆశీర్వాదం, నాకు నిజమైన ఆశీర్వాదం కావాలి. ప్రభు అడుగుతున్నాడు, నీకు ఏ ఆశీర్వాదం కావాలి? అయ్యా నీవు ఇచ్చే ఆశీర్వాదం నాకు కావాలి. ఆయన మనకిచ్చిన ఆశీర్వాదం ఏంటి చెప్పండి? నీ పేరేం పేరు అని అడిగాడు. పేరు మోసానికి, దగాకి, గుణానికి అది సాదృశ్యంగా ఉంది. ఆ పేరు ఒప్పుకున్న తర్వాతనే చెప్పండి,
దేవుడు ఆశీర్వదించాడు. అంటే మనము దేవుడు నిజంగా పర సంబంధమైన ఆశీర్వాదం నీకు కావాలంటే, భూ సంబంధమైన ఆశీర్వాదం నీకు కావాలంటే మన నిజస్థితిని ఒప్పుకోవాలి, కప్పుకోకూడదు. ఆదాము కప్పుకున్నాడు కాబట్టి ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. అవునా కాదా? నా వైపు చూడాలి నాన్న. ఆదాము అవ్వ ఏం చేశారు చెప్పండి? కప్పుకున్నారు కనుకనే పోగొట్టుకున్నారు. గెహాజీ కప్పుకున్నాడు కనుకనే, ఆకాను దాచుకున్నాడు కనుకనే కానానికి వెళ్ళలేదు. అక్కడ వరకు ఎందుకంటే మోషే కూడా కప్పుకున్నాడు ఒక రకంగా చెప్పాలంటే. పిస్కా పర్వతం దగ్గరికి వెళ్ళిన తర్వాత అయినా కానీ, అయ్యా నేను పలానా చంపేశాను, తర్వాత నీ మాట వినకుండా నిన్ను సన్మానించకుండా బండను కొట్టాను అని చెప్పాలా వద్దా? అక్కడ కూడా చెప్పలే మనోడు. అక్కడ వరకు దేవుడు ఛాయిస్ ఇచ్చాడు ఎవరికి? మోషేకి. అక్కడ కూడా మన నిజం ఒప్పుకోలే. అందుకనే కానాను పోగొట్టుకున్నాడు. కానం మాట అన్నందుకు కానాను పోగొట్టుకున్నాడండి. నిజమైన ఆశీర్వాదం చూడండి ఎలాగుంటుందో. దాని కొరకు ఊరకనే వచ్చేస్తుంది ఆశీర్వాదం. రాత్రంతా పెనుగులాడాడండి, రాత్రంతా పోరాడాడు. అయినా కానీ ప్రభు ఏం చేశాడంటే ఈ నెల కదని తొడగూటి మీద కొట్టాడు. ఎట్లా కొట్టిన తర్వాత వెళ్ళిపోవాలి కదా, వెళ్ళాల. అంటే ఈ మాట మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, నువ్వు చర్చికి వస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆత్మీయంగా బాగా ఎదుగుతున్నప్పుడు ఏదో ఒక దాంతో దేవుడు నిన్ను కొడతాడు. ఆర్థికంగా కొడతాడు, ఆరోగ్యపరంగా కొడతాడు కదా, ఆత్మీయంగా కొడతాడు, బంధువుల ద్వారా కొడతాడు, ఎవరెవరి ద్వారా కొడతాడు. అప్పుడు మనం ఏం చేస్తాము? ఇది దేవుని చిత్తం కాదనుకుంటా మనం అనుకున్న నెక్స్ట్ అదే కదా, ఇది దేవుని చిత్తం కాదనుకుంటా, దేవుడు ఇలా వెళ్ళొద్దన్నాడు అనుకుంటా అని మళ్ళీ వెంటనే మనం వెనక్కి వైదొలుగుతాం. కానీ యాకోబులు అది కాదండి. కొట్టినా తిట్టినా, నువ్వు చివరికి నన్ను చంపే, కానీ నువ్వు నన్ను ఆశీర్వదించకపోతే మాత్రం విడిచిపెట్టేదే లేదు. పట్టుదల ప్రార్థన మనకు ఉండాలి. నిజమైన ఆశీర్వాదం ఏంటి తెలుసా? యాకోబు నుంచి ఇజ్రాయేలుగా ట్రాన్స్ఫర్ అవటమే. యాకోబు నుండి ఇజ్రాయేలుగా మార్చబడటమే ఆశీర్వాదం. అంటే ఈ మాటకున్న అర్థం ఏంటంటే మార్పు కావాలి, మార్పు ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఒకప్పుడు నువ్వు ఉన్నావు, కరెక్ట్ కాదంట్లా, కానీ కాలానుగుణంగా నీలో మార్పు రావాలి, నీలో పరివర్తన రావాలి, నీలో పశ్చాత్తాపం రావాలి. అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. రైట్. నిజంగా రెండో ఆశీర్వాదం ఏంటి? నిజమైన ఆశీర్వాదం ఏమిటి? నిజమైన ఆశీర్వాదం ఏంటి? ఒకటి, ఇప్పుడు మనం ధ్యానించేది ఏంటంటే అసలు ఆశీర్వాదం అంటే ఏంటి అది మనం అర్థం చేసుకున్నాం. ఇప్పుడు రెండోదిగా మనం అర్థం చేసుకోవాల్సింది నిజమైన ఆశీర్వాదము ఏమిటి? అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం. దుష్టుని చేతుల నుంచి విడిపించబడటయు, దుష్టత్వం నుండి మళ్లించబడటే అది నిజమైన ఆశీర్వాదం. నిజమైన ఆశీర్వాదం ఏంటి ఇప్పుడు చెప్పండి? దుష్టుని చేతిలో నుండి మనము విడిపించబడుట లేదా తప్పించబడుట, దుష్టత్వం నుండి తప్పించబడట లేదా మళ్లించబడుట, అది నిజమైన ఆశీర్వాదము. దుష్టుడు అంటే ఎవరు? సాతాను. సాతాను మనల్ని పట్టుకున్నాడు అనుకో, ఏం చేస్తాడు? పరలోకానికి తీసుకెళ్తాడా, నరకానికి తీసుకెళ్తాడా? నరకానికి తీసుకెళ్తాడు. ఆడి చేతికి మనం దొరకమనుకో, మనల్ని ఏం చేస్తాడు? చిత్రహింసలు పెడతాడు, కొడతాడు, మన దగ్గర ఉన్న దోచుకుపోతాడు. వాడి చేతుల నుంచి మనం తప్పించబడటమే. అందుకనే శిష్యులందరినీ చూసి ప్రభు ఒక మాట అంటాడు, ప్రత్యేకించి పేతురుని చూసి, పేతురు, సాతాను నిన్ను జల్లెడ పట్టబోతూ ఉన్నాడయ్యా. ఆ మాట ఎంత అద్భుతంగా చూడండి. సాతాను పేతురు నిన్ను జల్లెడ పట్టాలనుకుంటున్నాడు, జాగ్రత్త, వాడి చేతికి తిక్కావా జల్లెడు పడతాడు నిన్ను. అది అక్కడి నుంచి నెక్స్ట్ మారిపోయిన తర్వాత ఈ పేతురు చూడండి, సాతానికి చిక్కడం దేవుడిరుగ్గానే అనేక మందిని సాతాని చేతిలో నుంచి విడిపించగలే గొప్ప ఆయుధముగా మార్చబడ్డాడు. ఎవరు? పేతురు. నువ్వు తప్పించబడ్డావు, నిజమే, నువ్వు తప్పించబడ్డావు కదా. తప్పించబడిన నీవు
మరి ఎంతోమంది తప్పించబడవలసిన వారు ఉన్నారు, నీకు తెలిసిన వారే, నీ ఇంటి వారే ఉన్నారు, నీ బంధువులే ఉన్నారు. మరి వారిని తప్పించవా? నిజమైన ఆశీర్వాదం దగ్గర తీసుకుని వెళ్ళవా? నిజమైన ఆశీర్వాదము దుష్టు నుండి, దుష్టత్వం నుండి మళ్లించబడలేదు, తప్పించబడాలి. ఎక్కడి నుంచి ఎక్కడ తప్పించబడాలి? మనం మరణములో నుండి జీవములోకి మనం తప్పించబడాలి. నరకములో నుండి పరలోకానికి మనము నడిపించబడాలి. అది ఆశీర్వాదం అంటే. ఏ మరణం గురించి? రెండవ మరణం అందరికి వస్తుంది. అక్కడి నుంచి మనము ఈ ప్రయాసం అంటే అంతే కదండి. నువ్వు దేని కొరకు చర్చకొస్తున్నావు? పరలోకం గురించే కదా. పరలోకం గురించి మనం వస్తున్నప్పుడు మనం దాని కొరకు ప్రయాసపడాలి. ఆ గురి యొద్దకు నువ్వు పరిగెడుతున్న మధ్యలో ఎన్నో ఆటంకాలు వస్తాయి, వాటిని చూడకూడదు మనము. నిజమైన ఆశీర్వాదం అంటే అది. దుష్టు నుండి, దుష్టత్వం నుండి. దుష్టత్వం అంటే ఏంటి? దుష్టుడు అంటే ఏంటి? దుష్టుడు అంటే మీకు బాగా అర్థమైంది, సాతాను కదా. మరి దుష్టత్వం అంటే పాపము లేదా పాప సంబంధమైన కార్యక్రమాల నుంచి మనము తప్పించబడటం అంటే దాని జోలికి మనం వెళ్ళకూడదు. ఇప్పుడు వాక్యం మీకు అర్థమైంది, వాళ్ళ జోలికి మీరు వెళ్ళకూడదు, దూరంగా ఉండాలి. అదే తప్పించబడటం అంటే. తప్పించుకునేవారుగా మనం ఉండాలి. ఒకరిని అగ్ని నుంచి లాగినట్లుగా మనము కొందరినైనా మనము లాగేవారుగా వందుముగాక. తర్వాత ఇంకొకటిగా చూద్దాం. ఆశీర్వాదం అంటే మూడవదిగా చూస్తే ఇది దేవుడిచ్చిన ఆశీర్వాదం. ఈ టైటిల్ ఏంటంటే దేవుడిచ్చిన ఆశీర్వాదం. మొదటి ఆశీర్వాదం ఏంటి చెప్పండి? అసలు ఆశీర్వాదం అంటే ఏంటి? నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి తెలిసి? నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటి? నెంబర్ 3 దేవుడిచ్చిన ఆశీర్వాదం ఇది. అది చూస్తే సామెతల గ్రంథము 10:22. 10:22 చూడండి. చాలు. ఆశీర్వాదం అంటే ఏంటి అంటున్నాడు చెప్పండి ప్రభు అయితే? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. నరుల కష్టం వలన, కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. అది యెహోవా మనల్ని ఆశీర్వదించాలి, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి. ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుందట. అంటే 2 ఉంటాయి ఇందులో. 1 భూ సంబంధమైనది, 2 పర సంబంధమైనది. 2 ఇస్తాడు ఆయన మనకి. ఈ భూమి మీద ఒకసారి ప్రభు అంటాడు కదా, అన్యులకు ఏది అవసరమో మీకు అది అవసరం ఉన్నదని సంగతి నాకు తెలుసు. ఎందుకంటే మనం మనుషులమే, వాళ్ళ మనుషులే. వాళ్ళు చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, కారుల్లోనూ సొంత ఇళ్ళల్లోనూ అన్నిటిలో ఉన్నారు. అది మీకు ఏది అవసరం నాకు తెలుసు, కాబట్టి నేను మీకు ఇస్తాను. అయితే మీరు నా నీతిని, నా రాజ్యాన్ని వెతకాలి. వాళ్ళకి ఊరికి అది వచ్చింది కష్టపడితే. కానీ మనకు దేవుడు అంటున్నాడు ఊరకనే ఇస్తాను అంటున్నాడు. నిజమైన ఆశీర్వాదం అంట చూడండి ఏమంటున్నాడు అక్కడ. మళ్ళీ సరి చదివితే, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. చూడండి, నరుల అంటే మన కష్ట జీతం వల్ల మనం ఆస్తిపరులేం కాలేం. నువ్వు ఎంతైనా సంపాదించు. అప్పుడు మనం ఒక మాట అంటాం, మేము ఎంత కష్టపడుతున్నాం, కానీ ఇద్దరు కష్టపడుతున్నాం కానీ ఏం ఉపయోగం ఉండట్లే. సిల్లు చంచులేసిన ధనం వల్ల అయిపోతుంది, లేదా హాస్పిటల్ పాలైపోతుంది, లేదా అప్పుల పాలైపోతున్నాయి, లేదా క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, రకరకాలుగా ఇన్స్టాల్మెంట్ అంటాం. ఎందుకు ఇవన్నీ నేను చెప్తూ ఉన్నానంటే అది మనకి ఎంత మాత్రం ప్రయోజనం కాదు. ఎలాగే వెళ్ళిపోతుంది, దేనికో దానికి వెళ్ళిపోతాయి. కానీ ఆయన ఆశీర్వాదం ఎలాగుంటుందంటే, నేను చెప్తున్నాను, మనకి 10,000 రూపాయల జీతమైనా నువ్వు తృప్తిగా బ్రతుకుతావు. అది ఆశీర్వాదం అంటే. అప్పుడు మీరు అంటే చాలామంది అడుగుతూ ఉంటాం, మనల్ని క్వశ్చన్ వేస్తూ ఉంటారు, మాకు 1,00,000 రూపాయలు సరిపోవట్లేదు, నీకు 20,000 10,000 రూపాయలు ఎట్లా సరిపోతున్నాయి? అది ఆయన ఇచ్చిన ఆశీర్వాదం. ఆ 10,000 రూపాయలు అసలు ఒక్క రూపాయి కూడా నీ బీరు కాదు. నిజంగా మీరు చెప్పండి, రూమ్ రెంట్ కట్టడానికి మనకు 3,000 నుంచి 5,000 చాలా సరిపోతాయి కదా. ఇంకా మిగతా 5,000 ఉంటాయి. ఈ 5,000లో నెలంతా సరుకులు వస్తాయి రావా? ఇంకేం కావాలి చెప్పండి మనకి. అసలు డబ్బులు ఎక్కువ ఎవరికి ఖర్చు అవుతుందో తెలుసా? ఎక్కడ ఖర్చు అవుతుందో తెలుసా? సోకులు చేసినప్పుడు ఎక్కువ ఖర్చు అవుతాయి. సోకులు అంటే ఏంటి?
అవసరం లేని వాటిని కొనుక్కోవడం. ఉదాహరణకి డీమార్ట్కి వెళ్తాం, అదేదో నూనె ప్యాకెట్ ఇది ఇక్కడ చాలా ఇక్కడ దొరకదా మనకి, ఆ సోప్ అయితే ఇక్కడ మనకు దొరకదా చెప్పండి. ఆ సరుకులు మనకి ఇక్కడ దొరుకుతాయి లేవా? మీరు నమ్మండి, ఒక రోజుని పిల్లలు ఏదో ఆశపడుతున్నారండి, బిస్కెట్ ప్యాకెట్ కొరకు వెళ్ళాం. బిస్కెట్లకి వెళ్తే 15,000 ఖర్చు అయింది నాకు. బిస్కెట్లే అనుకున్నాం, చూసిందల్లా అందులో వేస్తున్నారు వీళ్ళు. నన్ను కూడా ఆకర్షించి నేను వేస్తున్నాను. తీరా బిల్లు అయినప్పటికీ మీరు నమ్మండి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ డీమార్ట్కే వెళ్ళట్లా. అలాగే మీకు పండగలకి ప్రతిసారి కొత్త బట్టలు కట్టుకోవాలంటే ఒక మాట చెప్పండి అమ్మా, ఒక మాట. తల్లులు మిమ్మల్ని అడుగుతున్నాను, మన క్రిస్మస్ వస్తుంది. మొన్న క్రిస్మస్కే కదా బట్టలు కొనుక్కున్నావు నువ్వు. ఈ క్రిస్మస్ కొనుక్కోపోతే అరే ఈరోజు శాంతి ఒక పండగ బట్టలు కట్టుకోలే అని ఎవరైనా అడుగుతారా? చెప్పున్నారు, అడుగుతారమ్మా? లేకపోతే ప్రవళికైతే ఈ పిల్ల ఎప్పుడు ఇలాంటి బట్టలు కడుతుంది అండి, కొత్త బట్టలు కట్టుకోలేదు అని ఎవరైనా మిమ్మల్ని వచ్చి అడుగుతారా? ఒకవేళ అలా అడిగారనుకో మీరేం చెప్పాలి? చాలా ఉన్నాయమ్మా, బీరో సరిపోవట్లేదని చెప్పాలి. అప్పుడప్పుడు మీకు చెప్తే, నేను ఎప్పుడు వైట్ అండ్ వైట్ వేస్తాను కదా, నేను కొత్త బట్టలు కట్టుకుంటున్నాను తెలుసా మీకు? అవి ఎప్పుడు కొత్తగా ఉంటాయి. ఎందుకంటే మనం అప్పులు అవ్వకుండా ఉండాలంటే ఉన్న దాంట్లోనే తృప్తి కలిగి ఉండాలి, లేని బడాయికి పోకూడదు. ఇప్పుడు మనము పెద్ద ఫంక్షన్ చేస్తాం, 1 లక్ష 2 లక్షలు పెట్టుకుని, మనమేమో చిన్న రూమ్లో ఉంటాం. వాళ్ళు అప్పుడు మనం పిలిచిన కొత్తమంది గెస్ట్లు ఉంటారు కదా, 2 లక్షలు పెట్టి ఫంక్షన్ చేశాడు కదా, ఇంకా మనలో స్టేటస్ ఎలాగుంటుందో, రేంజ్ ఎలాగుంటుందో, ఇంకేమంటారు, ఇల్లు ఎలాగుంటుందో, సోకి ఎలాగుంటుందో అవన్నీ అనుకుని ఒకరోజు జీవనపాలు మీ ఇల్లు ఎక్కడోసారి వద్దాం అనుకుంటున్నాను అయ్యా. మనోడు కక్కలేక మింగలేక సరే అని జీవనపాలిని మొత్తం మీద అడ్రస్ చెప్పింది. వచ్చిన తర్వాత ఆ కుక్కడపల్లి చిన్న రూమ్లో ఉంటాడు. మరి 2,000 ఫంక్షన్ 2 లక్షలు పెట్టి ఫంక్షన్ చేశావు కదయ్యా, అది కేవలం నలుగురు మెచ్చుకుంటారని. ఆ రోజు ఆహా ఊహా అన్నాడు, ఇప్పుడు 2 లక్షలు అప్పు అయ్యాడు. ఎవరైనా కడతారా చెప్పండి? వచ్చినోడు ఎవరైనా కడతాడా? అది లోకంలో ఒక సామెత ఉంది, తింటా కూడలేదు కానీ మేసాలకు ఇక్కడ లేదమ్మా సామెత, మీకు తెలియదు ఇది, సంపంగి నూనె. అట్లా మనం పొరపాటున చేయకూడదు. నా మాట ఏంటంటే, మనము ఎదుటివాడిని ఎప్పుడైతే 100, 200, 300 అప్పు అడిగామో నీ వాల్యూను లేకపోతే నీకున్న గౌరవాన్ని తాకట్టు పెట్టినవాడు అవుతావు. ఖరీదైన మాట చెప్తున్నా, అర్థం చేసుకోండి. అందులోకి మనకు తెలిసిన వాడిని పొరపాటున అడగకూడదు. అవునండి కదా? ఇప్పుడు ఎంత సోకు చేసి వెంకట్ జీవనపాలని ఒక 300 కొట్టు 400 కొట్టు అన్నాడు అనుకో, మనోడు 10 ఎగస్ట్రాలు చేస్తాడు కదన్నా. నాతో అనలే, నాతో అంటే ఇలా చెప్తానని. ఏమన్నాడు పక్కన షాలెంతో అంటాడు. ఎలాగంటే ఏమంటే తెలుసా, షాలేమన్నా అన్న ఎంత ఎగస్ట్రాలు చేస్తాడో తెలుసా, మెయింటెనెన్స్ మామూలుగా ఉండదు మనోడిది. అయినా మొన్న 200, 300 అడుగుతాడని మనల్ని. అప్పుడు ఎలాగుంటుంది? అందుకే నేనేమంటానంటే, అలాగ ఎవరిని కూడా మనం పొరపాటున అడగకూడదు. నీ వాల్యూ నువ్వే తాకట్టు పెట్టుకుంటున్నావు లేదా పోగొట్టుకుంటున్నావు. అలాంటి పరిస్థితి పొరపాటున మనకి లేకపోతే కార్మికులు తిను, ఇబ్బంది లేదు. అలాంటి జ్ఞానము కృప మీ అందరికి దేవుడు ఇచ్చునుగాక. రెండో దేవుడు ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. అంటే ఏ లేమి ఉండదు, వాడికి ఏ కొదవ ఉండదు. దేశమంతా కరువు రావచ్చు. షారపతి ఇంటికి మనం వెళ్దాం, రాజు కరువు వచ్చింది. ఆమె కరువు వచ్చిందా? ఎందుకని? యెహోవా చేత ఆశీర్వదించబడింది ఆమె. ఎస్, ఎందుకని? ఆమె దగ్గర లేకపోయినా రొట్టెలు చేసి దైవజనుడికి ఇచ్చింది.
పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె. అదే కదా ఆశీర్వాదం అంటే. ఆశీర్వాదం అదేనా కదా శాంతి? ఆశీర్వాదం అంటే ఏంటి? పిండి తక్కువ కాకూడదు, నూనె అంటే సమృద్ధి అవుతూనే ఉండాలి. మళ్ళీ రొట్టెలు చేసుకున్నాం, మళ్ళీ పిండి ఎదుగుతూనే ఉంటుంది, నూనె అయిపోతుంది, మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది. ఆశీర్వాదం అంటే అది. ఆశీర్వాదం అంటే ఏంటి తెలుసా? ఎప్పటికీ కూడా నువ్వు అప్పు చేయవు, అప్పిచ్చేవాడిగా ఉందువు గాక. అది నిజమైన ఆశీర్వాదం. దేవుడిచ్చిన ఆశీర్వాదం అంటే అది. దేవుడిచ్చిన ఆశీర్వాదం అంటే అది. అంతేగాని చర్చికొచ్చి అప్పులు చేసామనుకో, అది ఆశీర్వాదం ఎందుకు అవుద్దండి? చెప్పండి. చర్చికొచ్చి చేయి చెప్పమనుకో, అది ఆశీర్వాదం ఎందుకు అవుద్ది? మాకు నిజంగా చాలా డబ్బు అవసరం ఉంది, ఇప్పుడు మీకు చెప్తే మీరు ఎక్కడ ఇచ్చేస్తారని నేను లైవ్లో ఎక్కడ చెప్పట్లా. కానీ ప్రభుని అడుగుతున్నాను, ప్రభు కొంచెం హెల్ప్ చేయని. చేస్తున్నాడు ఆయన. ఎందుకు ఈ విషయం చెప్పినానంటే, ఆయన శక్తిమంతుడు, ఆయన ఏదైనా చేయగలడు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము. రెండోది సామెతలు 8:17 నుంచి చదువుకుందాం, 21 వరకు. నా వలన రాజులను ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి. నా వలన చాలు. చూసారా ఎన్ని అద్భుత విషయాలు రాయబడ్డాయో? మీరు ఇంటికి వెళ్తే జాగ్రత్తగా మాటల మీద చదివితే యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు ఇచ్చే ఈవులయ్యి ఏమన్నా మొట్టమొదటి ఏమంటారు? మీరు ఏలుకుగా, నా వలన మీరు రాజులను ఏలుదురు. అది ఆశీర్వాదం అంటే. మనం ఏమంటాం? ఏం చేయాలి? మనం ఏమవుతామంట? రాజులను మనం ఏలేవారిగా ఉంటాం. అదేనా యెహోవా ఆశీర్వాదం అంటే? అది మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. మొన్నే రీసెంట్గా తమిళనాడులో రిజల్ట్స్ వచ్చినాయి, మీకు తెలుసు బాగా. ఆయన యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్న వ్యక్తి, దేవుని నమ్ముకున్న బిడ్డ. ఆయన కూడా ఊహించలేదు. ఒక మాటలో చెప్పాలంటే 2 సంవత్సరాలకే రాజకీయంలోకి వచ్చాడు ఆయన. అంతకుముందు ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎంపీ కాదు, రాజకీయ అనుభవం కూడా లేదు. దేవుడు ఎన్నుకుంటే ఒక వ్యక్తి ఇలా ఉంటాడా అంటే ఆ వ్యక్తిని బట్టి మనం చెప్పొచ్చు. తీసుకెళ్ళి డైరెక్ట్ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఈ మాట అదే, నా వలన నీవు రాజులు ఏలతావు. నువ్వు అంటే నువ్వు ఏలేవాడిగా ఉంటావు, ఏలికగా నువ్వు ఉంటావు. యోసేపుని ఏం చేశాడు చెప్పండి? ఐగుప్తుని ఏలేవాడిగా చేశాడా లేదా? ఆయనకి మనం లోబడితే, ఆయనకి మనం విధేయత చూపితే, ఆయన మనం ప్రేమిస్తే నిన్ను తలగా నిలబెడతా మాత్రమే కాదు, ఏలికగా నిలబెడతాడు. అనేక మంది ఏలేవాడుగా నేను చేయగలను నా దేవుడు. అది నెంబర్ 1. నెంబర్ 2, రెండోదిగా అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు. నా వలన చూసారు, నా వలన ఏం చేస్తారంట? అధిపతులను లోకములోని అందరూ ప్రభుత్వం అంటే మంచి పరిపాలన మనం అప్పుడప్పుడు మనం అనుకుంటాం కదా, ఈ పరిపాలన ఎలాగుందేంటి, వీడు ఎలా పరిపాలన చేస్తున్నాడేంటి, వీడు ఎలా పరిపాలన. వాళ్ళకి దేవుడి జ్ఞానం లేదు, దేవుడు వాళ్ళని ఎన్నుకోలేదు. దేవుడి జ్ఞానము, దేవుడు ఎన్నుకున్న వాళ్ళు పరిపాలన ఎలాగుంటుందంటే, నిజంగా చెప్పాలంటే దేశం అంతా కూడా లేదా రాష్ట్రం అంతా కూడా నెమ్మదిగా, సుఖముగా, సంతోషంగా ఉండునుగాక. ఆయన జ్ఞానం ఇస్తాడు. మనము ఒక మాట నేను ఎక్కువ పొడిగించను, కానీ ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలి. మన ఆశీర్వాదం ఏంటి తెలుసా? అనేక మందిని మనం ఏలేవారిగా మనం ఉంటాము. ఆయన మనం ప్రేమించుచున్నాము కనుక మనల్ని ఆయన ఆస్తికి కర్తగా మారుస్తాడు. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. ఇది పర సంబంధమైన ఆశీర్వాదం. ఇది చివరగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3.
ఉమ్, ఉమ్, ఉమ్. గనుక ఆయన ఉమ్, 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 ఉమ్. చూసారా, యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఏమంటున్నాడు అక్కడ? క్రీస్తునందు అంటే క్రీస్తు ద్వారానే. అది కేవలం పరలోక ఆశీర్వాదం మనకి ఎవరి ద్వారా వస్తుందట? క్రీస్తు ద్వారా. అంటే క్రీస్తు ద్వారా అంటే ఆయనలో ఉన్న వాగ్దానాలన్నీ ఆయనలోనే ఉన్నాయి లేవా? వాగ్దానాలన్నీ ఆయనలోనే ఉన్నాయి. ఆయన ద్వారానే మనకు ఆశీర్వాదం. అంటే ప్రభు అంటాడు కదా, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవ్వరు. ఎస్. రెండోది, నా శరీరమును తిని నా రక్తమును త్రాగిన వాడే నిత్య జీవము గలవాడు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను తిరిగి బ్రతుకుతాడు. ఈ 3 అనుభవాల్లో ఒకే తాట మీద తీసుకొస్తే కనుక మెట్టుకు ఆయన ద్వారా తప్ప మనకు పరలోక రాజ్యము లేదు. నువ్వు ఈ దేవుళ్ళు దేవతలు ఎంతోమంది ఉన్నారు, కానీ నేను అంటాను ఈయనే మార్గము. ఈ మార్గం గుండా తప్ప వేరొక మార్గము లేదు. పరలోకానికి వెళ్ళాలంటే ఇదే మార్గము. నేను చనిపోయే స్థలానికి ఎక్కడికి వెళ్ళి మాట ఖచ్చితంగా చెప్తాను. హైదరాబాద్ పట్టణానికి రావాలంటే చాలా రకరకాల మార్గాలు ఉన్నాయి. బెంగళూరు వెళ్ళాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. ఉన్నాయా లేవా? కానీ పరలోకానికి వెళ్ళడానికి మాత్రం ఒకే ఒక్క మార్గం. ఆ మార్గమే యేసుక్రీస్తు ప్రభు. ఆయన నమ్ముకుంటే తప్ప, ఆయన ఆశ్రయిస్తే తప్ప, ఆయన రక్తంతో కడగబడితే తప్ప ఎవడు పరలోక రాజ్యానికి వెళ్ళలేడు. ఆయన ఒప్పుకోవాలి మనం. నువ్వు ఒప్పుకున్న తర్వాత అనేక మందిని ఒప్పించడానికి నువ్వు ప్రయాసపడదువుగాక. అది పరసంబంధమైన ఆశీర్వాదం. అంటే ఆ పరసంబంధమైన ఆశీర్వాదం ఎలా ఉంటుందో తెలుసా? అక్కడంట మనకలాగా పొయ్యి వెలిగించే పరిస్థితి ఉండదు. ఉంటుంది అక్కడ? ఏముంటుంది అక్కడ? ఆకలియు దప్పికయు ఏమీ అక్కడ ఉండదు. రోగాలు కూడా ఉండవంట అక్కడ. ఉంటాయా? రోగాలు లేవు, ఆకలి లేదు, రోగాలు లేదు. చిత్రం ఏంటంటే మరణం కూడా లేదు అక్కడ. అది ఆశీర్వాదం అంటే. అక్కడ మనం ఏం చేస్తాం తెలుసా? ఈ పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళు ఇప్పుడు ఏదైనా పిల్లి చూస్తే భయపడతారు లేదా? ఎలకను చూస్తే భయపడతారు లేదా? అక్కడ సింహముతో వీళ్ళు ఆటలాడుకుంటారు. ఉందా లేదా? అక్కడికి మనం వెళ్ళిన తర్వాత మళ్ళా మనం ఏమైపోతుంది తెలుసా? మొట్టమొదట ఆశీర్వాదం అదే వాళ్ళకి, ఆదాముకి అదే కదా ఆశీర్వాదం. వాళ్ళు ఏం చేశారు? సింహంతోనూ ఆటలాడుకున్నారు, ఎలుగుబంటితో ఆటలాడుకున్నారు. వాళ్ళందరూ ఆ జంతువులన్నీ ఎప్పుడు శత్రువులు అయిపోయినాయి? పాపం చేసిన తర్వాత. అవునా కదా? కానీ ఇదే ఆశీర్వాదం మళ్ళా ప్రభు యేసుక్రీస్తు సిలువ ద్వారా ఆ ద్వేషం అంతా, ఆ పాపం అంతా కొట్టివేసి ఆయన రక్తం ద్వారా మనకు పరలోకం ఇచ్చిన తర్వాత అక్కడ మనం చూడండి, ఆటితో మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. దూరం నుంచి సెల్ఫీ తీసుకోవడం కాదు జీవన్ బాల్. సింహంతో సెల్ఫీ తీసుకున్నాను ఒకటి అంటాడు, ఇది ఒకటి అంటాడు, ఇలాగ ఒకటి. అది కాదు, అక్కడ డైరెక్ట్గా మనం వాళ్ళతో చక్కగా ఆటలాడుకోవచ్చు. సింహం మీద నువ్వు కూర్చోవచ్చు, చక్కగా తీసుకెళ్తాయి. అక్కడ మరణం అనేది ఉంటుంది. ఇక చివరి మాట నేను చెప్పి ముగిస్తాను. వృక్షమంత ఆయుష్ అక్కడ మనకు ఉండబోతూ ఉంది. ఎంత అద్భుతం చూసారా? ఇది ఆశీర్వాదం అంటే. ఈ ఆశీర్వాదము క్షణికమైన సంతోషాల కొరకు, క్షణికమైన సుఖాల కొరకు, క్షణికమైన జీవితం కొరకు మనము ఆ పరలోకాన్ని పోగొట్టుకుందామా? ఇది వ్యక్తిగతంగా చెప్తున్నాను. ఇది నీ భర్తకు లేకపోవచ్చు, నీకు ఉండాలి. ఇది నీ భర్తకి నీకు సంబంధం లేని విషయం. ఇది నీ భక్తి నీదే. నీ భర్త భక్తి ఎవరికి వాళ్ళే. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఇక్కడ భార్య భర్తలుగా ఉన్నాము, అక్కడ కూడా ఇలాగే ఉంటాము, కుదరదు. ఈ డౌటు వాళ్ళకి వస్తుంది. ఎవరికి?
పరిచయలకు వస్తుంది. వాళ్ళు అంటారు, అయ్యా ఒక ఆమె ఉంది, ఆమె భర్త చనిపోయాడు, దాని తర్వాత ఆమె తర్వాత 7 సహోదరులని వివాహం చేసుకున్నారు. పరలోకంలో అందరూ ఒకటేనా అంటారని అడిగారు. అరే బాబు, పరలోకంలో పెళ్ళిళ్ళు ఇచ్చుకోవటం ఉండదు, పుచ్చుకోవటం ఉండదు, చేసుకోవటం ఉండదు. ఉంటుందా? ఒకే ఒక వరుడు ఉన్నాడు, ఒకే ఒక పెండ్లి కుమారుడు ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభుల వారు. సంఘము ఆయన పెండ్లు భార్య. ఒక్కసారి అక్కడ వివాహం అవుతుంది, అంతే. ఇంకా ఎవరితో మనకు వివాహం ఉండదు. ఇక మనమందరం కలిసి ఆయన ఒక ఇల్లు కడుతున్నాడు, మనకి కడుతున్నాడు లేదా? ఆ ఇంటికి మనల్ని అందరినీ తీసుకుని వెళ్ళిపోతాడు. చాలామంది సెంటిమెంట్ ఇక్కడ ఏంటంటే, కొత్తగా పెళ్లి చేసుకున్న తర్వాత కొత్త ఇంటికి తీసుకెళ్ళాలి అంటాడు, కొత్త బైక్ అంటాడు. అవునా కదా? నిజమే, సంతోషం, మంచిదే, కాదనట్లా. దీనికంటే ఇలాంటి మనస్తత్వం ఒక మనిషికి, ఒక మగవాడిగా మనకి ఎలాగ ఉంటుందో, యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా అదే మనస్తత్వం కలిగిన వాడు. నా పెండ్లి భార్యకి నేనేం చేయాలి అని ఆలోచన చేసి మన కొరకు ప్రాణమే పెట్టేశాడు ఆయన. మన కొరకు ఆయన అక్కడ ఇంటిని సిద్ధపరుస్తున్నాడు. నేను వెళ్తూ మంచిది, తిరిగి మరలా వచ్చి మిమ్మల్ని అందరినీ తీసుకుపోతాను. ఆయనతో మనం వెళ్దామా? ఇక్కడే ఉందామా? ఆయనతో మనం వెళ్ళాలంటే నిజమైన ఆశీర్వాదం కొరకు మనము ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు పోరాడినట్లుగా మనం కూడా పోరాడుదాము గాక. నిజమైన ఆశీర్వాదము పోరాడాలి. నిజమైన ఆశీర్వాదం కొరకు ఊరికనే రాదు అది. మళ్ళా చెప్పు, ఊరికనే ఎలా వస్తుంది? పోరాడి గెలవాలి. పోరాడటం మాత్రమే కాదు, పోరాడిన నీవు గెలుచువుదువుగాక. దేంతో మనం పోరాడాలి? ఇప్పుడు లోకంతో పోరాడాలి, పాపంతో పోరాడాలి, నీ శరీరంతో పోరాడాలి, శత్రువుతో పోరాడాలి. అంత మాత్రమే కదా, దురాత్మల సమూహంతో కూడా మనము పోరాడాలి. ఈ భూమి మీద నరుని కాలము యుద్ధ కాలము వంటిది కాదా? యుద్ధం మనకుంది. మనమందరం కూడా యుద్ధ భూమిలో ఉన్నాం. ఎక్కడున్నాం మనం? యుద్ధ భూమిలో ఉన్నాం. యుద్ధ భూమిలో ఉన్నప్పుడు నిద్రపోయినా వేసేస్తాడు శత్రువు. అవునా? నిద్రపోకూడదు. ప్రభు అది అంటాడు శిష్యులతో, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. యుద్ధ భూమిలోకి వచ్చేసాం మనం. అర్థమైందా? ప్రవళికకైనా, శాంతికైనా, నీకైనా, అమ్మ నీకైనా, నీకు మీ అందరూ కూడా చెప్తున్నా, మనం ఎక్కడున్నాము ఇప్పుడు? యుద్ధ భూమిలోకి వచ్చిన తర్వాత వాక్యం వింట పాటలు పాడతా ఇలాగున్నాం, ఒక శత్రువు వేసేస్తాడు మనల్ని. యుద్ధ భూమిలోకి వచ్చిన తర్వాత మనం యుద్ధం చేసేవారుగా ఉందముగాక. బాబు నాకేం యుద్ధం వచ్చండి అంటారు. మన యుద్ధం ఏంటి తెలుసా? ప్రార్థన చేయాలంటే ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేయాలి, పాటలు పాడాలంటే పాడాలి, సువార్త చెప్పాలంటే చెప్పాలి, ఒకసారి సాక్ష్యం చెప్పండి ఒకటి చెప్పాలి. యుద్ధం రెడీగా ఉండాలి మనం. అలాంటి కృప దేవుడు మన అందరికి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.